शिरिडिलो श्रीरामचंद्र जन्मोत्सवम् शिरिडिलो श्रीरामनवमी उत्सवम् मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजः मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरिः मंगलानि भवन्तु सर्वे सच्चिदानंद साईनाथ महाराज की जय। शिरडी साई बाबा Bye.
खाली बाजूला 2 मिनिटं चला बाजूला छान राजा राम 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 सीता राम भोगय ओम माकुलायिनी घृता
भगवती पुरन्तिः स्योने पीतसदने पृथिव्याः विद्वा रुद्रापसभो गृह्णन्त्विमा प्रभयामि। सद्गुरु साईनाथ महाराज की जय। शिरडी माझे पंढरपूर साई बाबा रमावर, बाबा रमावर, साई बाबा रमावर। भक्तवंती चंद्रभागा भाव पुंडलिक दागा, पुंडलिक दागा भाव पुंडलिक दागा। याव याव केतन करू बाबा श्रीवंदन, साई श्रीवंदन करू बाबा श्रीवंदन। करू म्हणे बाबा साई धाम माझे आई, भाव माझे आई, धाम भाव माझे आई। खंडोटांगण वंदित चरण डोळ्यांनी मागीन रूप तुझे, प्रेमी अलिंगन अनन्य पूजिन भावे वारिन मने नाम। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुः सखात्वमेव, त्वमेव विद्याधरन्तमेव, त्वमेव सर्वं मम देवदेव। कायेन वाचा मनसेन्द्रियर्वा भूतात्मना वा प्रकृतिस्वभाव करोमि यज्ञं सकलं परस्मै नारायणायति समर्पयामि। अर्जुनं केवलं नारायणं कृष्णदामोदरं वासुदेवं श्रीराममाधवं गोविन्दं। మదిలోన రామ మదిలోన రామ అంతట రామ ఎక్కడ చూసిన పూర్ణకామ మదిలోన రామ అంతట రామ ఎక్కడ చూసిన పూర్ణకామ గురు కృపాంజనం దొరికెనే నాకు సాయి కృపాంజనం దొరికినే మాకు జాగ్రత్త రామ ఇక శ్రీరామనవమి రోజు కన్నుల పండుగగా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవం జరుగుతుంది. ఒకే రోజు 3 పండుగల ఉత్సవం. శ్రీరామ జన్మోత్సవం, శ్రీరామ జన్మోత్సవంతో పాటు ఉరుసు ఉత్సవం, చందనోత్సవం, జెండా ఉత్సవం. జెండా ఉత్సవం అయితే చూడడానికి 2 కన్నులు సరిపోవు, అంత అద్భుతంగా ఇక్కడ శ్రీరామనవమి జన్మోత్సవం జరుగుతుంది. బాబా సశరీరులుగా ఉండగా సాక్షాత్తు వారి అనుమతితో ప్రారంభమైనటువంటి ఉత్సవం. ఈ ఉత్సవంలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి భక్తులు గోపాలరావు గుండుకు బాబా పుత్రుణ్ణి అనుగ్రహించడం ద్వారా ఏదో ఒక ఉత్సవం షిరిడీలో చేయాలనేటువంటిది వారి యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి తాత్యా సాహెబ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా దాము అన్న, వీళ్ళందరూ కూడా ఆయనకు తోడై ఆ విధంగా వీళ్ళందరూ మొదట శ్రీరామనవమి రోజున వారు ఉరుసు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆ ఉరుసు ఉత్సవం కాస్త 1912వ సంవత్సరానికి వచ్చేసరికి శ్రీరామనవమి ఉత్సవంగా అది రూపాంతరం చెందింది. శ్రీరామనవమి ఉత్సవం సంబంధించి ఆ శ్రీరామనవమి ఉత్సవం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం జోగేశ్వర భీష్మ. శ్రీరామనవమి రోజు ఉరుసు జెండా ఉత్సవాలతో పాటు ఇక్కడ శ్రీరామ జన్మోత్సవం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ సత్సంకల్పం కలగడం, జోగేశ్వర్ భీష్మతో పాటు కాకా మహాజని ఇద్దరు కలిసి ఆ యొక్క ప్రణాళికను రాధాకృష్ణయ్యకి చెప్తే బాగా ఉంది, బాబా అనుమతి తీసుకోమంటారు. బాబా అనుమతి చాలా సునాయాసంగా ఇస్తారు. కానివ్వండి, రామ్లల్లా జన్మోత్సవం అంటే అంతకంటే సంతోషం ఏముందని చెప్పి అనుమతిస్తారు. ఆ విధంగా 1912వ సంవత్సరంలో శ్రీరామనవమి ఉత్సవం ఇక్కడ ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కన్నుల పండుగ ఇక్కడ జరుగుతుంది. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత షిరిడీలో జరుగుతున్నటువంటి మొదటి శ్రీరామ జన్మోత్సవం.
ఈ శ్రీరామ జన్మోత్సవాన్ని మీరందరూ కూడా కన్నుల పండుగగా ఆనందించడానికి సాయి టీవీ ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఓం శ్రీ సాయిరామ్. జాగృత రామ నిద్రలో రామ స్వప్నంలోన సీతారామ జాగృత రామ నిద్రలో రామ స్వప్నంలోన సీతారామ గురు కృపాంజనం దొరికెనే నాకు సాయి కృపాంజనం దొరికినే మాకు ఏక జనార్దనీ ఏక జనార్దనీ అనుభవమే కదా లోకమంతా రామస్వరూపమే ఏక జనార్దనీ అనుభవమే కదా లోకమంతా రామస్వరూపమే గురు కృపాంజనం దొరికెనే నాకు సాయి కృపాంజనం దొరికినే మాకు గురువే బ్రహ్మ గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే స్వయం మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సాయి సద్గురువే నమో నమః సాయి సద్గురువే నమో నమః గురు కృపాంజనం దొరికెనే నాకు భగవంతుడే భగవంతుడికి చేసిన పండుగ మానవత్వానికి సామరస్యాన్ని నేర్పిన ఉత్సవం షిరిడిలో శ్రీరామచంద్ర జన్మోత్సవం షిరిడిలో శ్రీరామచంద్ర జన్మోత్సవం సమరస భావం వెళ్ళి విరియగా ఒకే రోజు మూడు పండగల సంబరం సమరస భావం వెళ్ళి విరియగా ఒకే రోజు మూడు పండగల సంబరం షిరిడిలో శ్రీరామచంద్ర జన్మోత్సవం శ్రీరామనవమి ఉత్సవం సదానింబ వృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ గురుస్థాన్ చుట్టూ తిరుగుతారో వారి యొక్క కర్మలన్నీ కూడా ధ్వంసమవుతాయి. శ్రీరామనవమి సందర్భంగా గురుస్థాన్లో అద్భుతమైనటువంటి అలంకరణను ఇక్కడ చేయడం జరిగింది. చాలా మనందరము కూడా చూడడానికి ఎంతో సంతోషంగా ఎంతో అద్భుతంగా ఇక్కడ గురుస్థాన్ దగ్గర అలంకరణ ఉంది. అదేవిధంగా మీరందరూ కూడా మీ ఇళ్లలో కూర్చొని గురుస్థాన్ను దర్శించుకునేటువంటి గొప్ప భాగ్యం మనకు లభించడం మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి. మీరందరూ కూడా శ్రీరామనవమి ఉత్సవాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్. రాధా కృష్ణాయి పూయల కట్టగా
చంద్ర జన్మోత్సవం